హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో బయటికెళ్తున్నాం. ఎక్కడికెళ్తున్నామో తెలుసుకోవాలంటే మాతో పాటు మీరు రావాలి. మరెందుకు ఆలస్యం? మీరు కూడా రెడీ అయిపోండి. సో అదండి. వచ్చిందేమో సాలార్జంగ్ మ్యూజియంకి. హాలిడే కదా! ఎక్కడికైనా బయటికెళ్దాం అంటే మా అమ్మాయి 2 ఇయర్స్ నుంచి నేను అడుగుతున్నాను. మీరు తీసుకెళ్ళట్లేదు. ఈరోజు ఎలాగైనా మ్యూజియంకి తీసుకెళ్లాల్సిందే అని పేచి పెట్టింది. యాక్చువల్‌గా సాలార్జంగ్ మ్యూజియంకి మేము ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చాం. కానీ చిన్నప్పుడు వెళ్ళాం. ఇప్పుడు ఎళ్ళాల్సిందే అని పేచి పెడితే మళ్ళీ వస్తున్నాం అనమాట. మరెందుకు ఆలస్యం? టిఫిన్ చేసి టికెట్ తీసుకొని లోపలికెళ్దాం. ఇక్కడ పార్కింగ్ ఏరియాలోనే ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడైనా టిఫిన్ చేయొచ్చు. లేదంటే లోపల కూడా ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. అక్కడ కూడా అన్నీ దొరుకుతున్నాయి. మీరు తెచ్చుకున్న సామాన్లు ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ క్లాక్ రూమ్ కూడా ఉంది. టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. టికెట్స్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యూలో నిలబడి తీసుకోవాల్సిన పని లేదు. బుక్ మై షో నుంచి కానీ మ్యూజియం అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. salarjungmuseum.in అని కొడితే వచ్చేస్తుంది మనకి వెబ్సైట్. అది ఓపెన్ అయితే అందులోనూ కూడా బుక్ చేసుకోవచ్చు టికెట్స్ని. ఇక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్ ఉంది. మీరు మొబైల్ ఫోన్ తీసుకెళ్ళాలి లోపలికి అనుకుంటే ఖచ్చితంగా టికెట్ తీయాల్సి ఉంటుంది. 50 రూపీస్ పెట్టి. లోపలికి ఎంటర్ అయిపోయాం. వీడియో మొత్తం చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ పిల్లలకి చూపించండి. డోర్ ఓపెన్ అయింది చూసారు కదా ఈ మ్యూజియంలో ఈ క్లాక్ ఎంత ఫేమస్ అన్నది మీకు ఆల్రెడీ ఇప్పుడు ఆ చప్పట్లు ఆ గొడవ విన్న తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అందుకే మళ్ళీ 5 గంటలకు వచ్చి వీడియో తీయడానికి దగ్గరగా కూర్చున్నాం అనమాట. ఈ స్టాట్యూ వెనక నుంచి అమ్మాయిలాగా చెక్కబడి ఉంది, ముందు నుంచేమో అబ్బాయిలా ఉంటుంది. మధ్యలో మిర్రర్ పెట్టారు, అందుకే అంటే వెనక పార్ట్ కనిపించడానికి. ఇది చూడండి ఈ స్టాట్యూ. దీనికి ఏంటంటే పరదా కూడా ఎంత నీట్గా చెక్కారంటే అసలు